హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే మైజీ అని ఒక అబ్బాయి హీరో కోసం వెతుకుతూనే ఉంటాడు కదా. హీరోయిన్ కూడా హీరోని ఏమో చేయడానికే వెతుకుతున్నాడు అని చెప్పి అనుకుంటుంది. కానీ చూస్తే వాడు గోయాని లవ్ చేస్తుంటాడు. సో గోయాని ఇంప్రెస్ చేయడానికే హీరోతో కలిసి ఎక్స్పెరిమెంట్ చేయడానికి పిలిచాడు అని తెలిసి హీరోయిన్కి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్ దగ్గర నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా అని చెప్పి నా కోసం నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కదా. యాక్చువల్లీ హీరోకి ఏమంటే ఎక్కడ హీరోయిన్ వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నా అని తను ప్రాబ్లంలో తగులుకుంటుందేమో అని ఇలా చెప్పేసి వెళ్తాడు. ఇంకా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసారంటే హీరో నెక్స్ట్ డే క్లాస్ కి వెళ్తాడు. అలా వెళ్తే క్లాస్ కిటికీ అద్దాలంతా పగిలి ఉంది. ఎవరో పగలగొట్టినట్లున్నారు. ఇప్పుడు క్లాస్ లో ఉన్న అందరూ ఇలా చేసింది క్లాస్ 9 లో ఉన్న లిన్ అబ్బాయి అని, హీరోయిన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా లిన్ అని, వాడి మీద చెప్తుంటారు. నిన్న ఈవినింగ్ వాడు స్కూల్ కంప్లీట్ అయిన తరువాత ఇంటికి కూడా వెళ్లకుండా చేతిలో ఇటుక రాయి పెట్టుకొని నిల్చోన్నాడు అని చెప్పి అందరూ వాడి దగ్గరకు వెళ్ళి గొడవ పట్టుంటారు. ఎందుకు ఇలా చేసావు అని. వాడైతే నిజంగా నేను పగలగొట్టలేదు అంటాడు. కానీ వాళ్ళు లిన్ చెప్పేది నమ్మకుండా గొడవ పట్టున్న ఆ టైం కరెక్ట్గా ఫ్రెండ్ని కాపాడటానికి హీరోయిన్ వచ్చేస్తుంది. లిన్ ఖచ్చితంగా ఆ పని చేసిండడు, వీడు అలా చేసే అబ్బాయి కాదు అని చెప్తుంటుంది. ఆ టైం అక్కడికి హీరో కూడా వస్తాడు. ఇప్పుడు లిక్షి హీరోని చూసి, నీకు లిన్ గురించి తెలుసు కదా, వాడు అలా అంతా చేసిండడు అని మీ క్లాస్ వాళ్ళకి చెప్పు అన్నప్పుడు హీరో ఏమ్రా అంటే ఎలాంటి ప్రూఫ్ లేకుండా నేను ఏం చెప్పలేను అనేస్తాడు. ఇంకా అబ్బాయిలు కూడా హీరోయిన్ క్లాస్ ని చాలా చీప్ గా చేసి మాట్లాడగా అంతే హీరోయిన్ కి మండిపోతుంది. ఏంటి వదిలితే ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నారు, మీరంతా క్లాస్ 1 లో ఉంటే ఏం పెద్ద తోపులా ఏంటి, కావాలంటే ఈ పని ఎవరు చేశారు అని కనిపెట్టే వరకు మనం కావాలంటే క్లాస్ రూమ్ ని చేంజ్ చేసుకుందాం అన్నట్లు చెప్పేస్తుంది. వాళ్ళు ఓకే చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని హీరోయిన్ క్లాస్ వాళ్ళకి చెప్పాలి కదా. సో లిక్షి వాళ్ళ క్లాస్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి, మనం కొన్ని రోజులు క్లాస్ 1 లో ఉంటాం, వాళ్ళు మన క్లాస్ని యూస్ చేసుకొని అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ సోయా ఉంది కదా, తను ఒప్పుకోదు. ఇప్పుడైతే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు కదా. సో ఆ సోయా హీరోయిన్ దగ్గర గొడవ పట్టుంటుంది. మేమంతా క్లాస్ 1కి వెళ్ళము, వాడు చేసిన తప్పుకి మేమెందుకు వేరే క్లాస్కి వెళ్ళాలి అన్నట్లు చెప్పగా క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా అవును మేము వెళ్ళము అన్నట్లు చెప్పేస్తారు. లిక్షికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు అందరి దగ్గర మన క్లాస్లో చదివే అబ్బాయిని వాడు చెయ్యని తప్పు కోసం పక్కన క్లాస్ అబ్బాయిలు వచ్చి తిడుతున్నారు, వాడి కోసం ఈ హెల్ప్ కూడా మీరు చేయలేరా, వాడు నా ఫ్రెండ్ అని నేను ఇలా అంతా చెప్పడం లేదు, లిన్ ప్లేస్లో మన క్లాస్ వాళ్ళు ఎవరు నిన్న నేను ఇలానే చేసింటాను అని అలానే కాస్త ఫీల్ అయి మాట్లాడగా అదంతా విన్న చెన్ ఏమనుకున్నాడో ఏమో హీరోయిన్కి సపోర్ట్ చేసేలా క్లాస్ 1కి వెళ్ళడానికి నాకు ఓకేనే అన్నట్లు చెప్పగా మిగిలిన వాళ్ళు కూడా మేము వెళ్తాము అని ఒప్పుకుంటారు. అంతే ఇక్కడ సోయాకి మండిపోతుంటుంది. కానీ ఇంకా వేరే దారి లేక ఇప్పుడు అందరూ క్లాస్ని చేంజ్ చేసి కూర్చుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో అటుపక్క స్టాఫ్ రూమ్ సైడ్ నడిచి వెళ్తున్నప్పుడు గోయా నాన్న అతని ఆఫీస్ రూమ్ లో పగిలి ఉన్న గ్లాస్ పీసెస్ ని తీసుకుని వచ్చి డస్ట్బిన్ లో వేస్తుంటాడు. హీరో కూడా చూస్తాడు. యాక్చువల్లీ గోయానే కదా వాళ్ళ నాన్న ఆఫీస్ రూమ్ అద్దాల్ని పగలగొట్టమని ఆ రౌడీ అబ్బాయి దగ్గర చెప్పింటుంది. ఆ రౌడీనే వాళ్ళ క్లాస్ రూమ్ అద్దాల్ని కూడా పగలగొట్టినట్లున్నాడు. సో ఇప్పుడు గోయా వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళి ఈ కిటికీ అద్దాల్ని పగలగొట్టింది నేనే, సో మీరు నాకు పనిష్మెంట్ ని ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళ నాన్న నమ్మడు. ఏంటి నువ్వు చేసావా, నేను ఇప్పుడు నమ్మాలా, ఊరికే ఆటలాడకుండా వెళ్ళి చదివే పని చూడు అని పంపించేస్తాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. తను ఇప్పుడు హీరో కూర్చోన్న డెస్క్ లోనే కూర్చోంటుంది. ఇప్పుడు డెస్క్ లో ఒక బుక్ ని చూస్తుంది. ఏమది అని చూస్తే హీరోనే హీరోయిన్ కోసం నోట్స్ ని ప్రిపేర్ చేసి హీరోయిన్ కోసం అక్కడ పెట్టేసి వెళ్ళింటాడు. ఇంకా ఆ రోజు నైట్ హీరో స్కూల్ కంప్లీట్ చేసి ఆ మైజీని అంటే రౌడీ అబ్బాయిని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఏమంటే పొద్దున గోయా నాన్న పగిలిన గ్లాస్ పీసెస్ ని డస్ట్బిన్ లో వేయడం హీరో చూసింటాడు కదా. అందులో ఏ రాయితో అయితే పగలగొట్టాడో ఆ రాయి కూడా ఉంటుంది. కానీ ఆ రాయి మీద ఆయిల్ అంతా ఉంటుంది. దాన్ని చూడగానే ఈ పని చేసింది మైజీనే అని కనిపెట్టి వెళ్తాడు. ఇప్పుడు వాడి దగ్గర స్కూల్లో అద్దాలని పగలగొట్టింది నువ్వే అని నాకు తెలుసు, నువ్వు అద్దాలని పగలగొట్టడానికి యూస్ చేసిన ఆ రాయి మీద ఇక్కడ నువ్వు యూస్ చేసే ఆయిల్ ఉంది, సో నువ్వు వచ్చి సార్ దగ్గర నిజం చెప్పు అని మాట్లాడుతున్నప్పుడే హీరోని ఫాలో అవుతూ అక్కడికి హీరోయిన్ వచ్చేస్తుంది. నువ్వు వీడి దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు, రా వెళ్దామని హీరోని అక్కడి నుండి లాక్కుని వెళ్తుంటుంది. ఎందుకు నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావు, వాడొక రౌడీ, నిన్ను ఏమైనా చేస్తే ఎలా అని మాట్లాడగా హీరోకి లైట్ గా హ్యాపీగానే ఉంది. లిక్షి వాడి మీద చాలా కేరింగ్ గా ఉంది కదా అని.
ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో చూసారంటే ఫుల్గా వర్షం పడుతుంటుంది. దానివల్ల హీరోయిన్ వాళ్ళు కూర్చో ఉన్న ఆ క్లాస్ కిటికీ అద్దం పగిలి ఉండడం వల్ల ఆ సైడ్ వర్షం లోపల పడుతుంటుంది. ఆ ప్లేస్ లోనే సోయా కూర్చుంటుంది. వర్షం నీళ్లు లోపల పడటం వల్ల తన నోట్స్ అంతా తడిచిపోతుంటుంది. అంతే ఆ సోయా హీరోయిన్ ని అంతలా అరుస్తుంది. ఇదంతా నీ వల్లనే, చూడు నా నోట్స్ అంతా ఎలా తడిచిపోయింది అని హీరోయిన్ ని అర్చగా హీరోయిన్ తన దగ్గర ఆర్గ్యూ అంతా చెయ్యదు. సైలెంట్ గా వెళ్ళి, సరే నువ్వు వెళ్ళి నా ప్లేస్ లో కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ వెళ్ళి ఆ ప్లేస్ లో కూర్చుంటుంది. ఆ చెన్కి అయితే ఏమైందో ఏమో, ఇప్పుడు హీరోయిన్ చేసేదంతా చూస్తున్నప్పుడు వాడికి చాలానే నచ్చినట్లుంది. ఏమంటే లిక్షీనే వదలకుండా చూస్తూ కూర్చుంటాడు. వాడి కళ్ళకి ఇప్పుడంతా హీరోయిన్ దేవతలా కనిపిస్తున్నట్లుంది. ఇలా అంతా ఒక సైడ్ పోతున్నప్పుడు ఇంకో పక్క ఆ రౌడీ అబ్బాయి హీరో చెప్పినట్లే గోయా నాన్న దగ్గరకు వెళ్ళి, సార్ క్లాస్ రూమ్ అద్దాలు, మీ ఆఫీస్ రూమ్ అద్దాలు అంతా నేనే పగలగొట్టింది అన్నట్లు చెప్పగా సార్ అంతలా అరుస్తాడు. ఎంత ధైర్యం ఉంటే ఇలా అంతా చేసింటావు, వెళ్ళి స్కూల్ అంతా క్లీన్ చేయి, అదే నీకు పనిష్మెంట్ అని వాడి చేతిలో చీపుర ఇచ్చి పంపిస్తాడు. వాడు వెళ్ళి కాలేజ్ అంతా క్లీన్ చేస్తుంటాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి మైజీ దగ్గర థ్యాంక్స్ చెప్తుంటాడు. నేను చెప్పగానే వచ్చి సార్ దగ్గర నిజం చెప్పినందుకు థ్యాంక్స్ అన్నప్పుడు వాడు కూడా హీరో దగ్గర బాగానే మాట్లాడుతుంటాడు. ఇలానే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా లిన్ మీద ఎలాంటి తప్పు లేదు అని తెలిసిపోయింది కదా. సో లిన్ ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, మనం ఈ రోజు తినడానికి బయట వెళ్దామా, నా కోసం నువ్వు మన క్లాస్ వాళ్ళ దగ్గర మాట్లాడావు కదా, సో ఈ రోజు నా ట్రీట్, అలానే చెన్ని కూడా పిలుచుకుని వెళ్దాం, వాడు నాకు సపోర్ట్ చేశాడు కదా అన్నప్పుడు హీరోయిన్, లేదురా నువ్వు చెన్ వెళ్ళండి, నేను వ్యాన్సన్ తో కలిసి చదవడానికి లైబ్రరీకి వెళ్తున్నా అన్నట్లు చెప్పేసి వెళ్ళగా హీరోయిన్ అలా చెప్పడం అక్కడ ఉన్న చెన్ వినేస్తాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్తున్నాడు. హీరోయిన్ లైబ్రరీకి వెళ్ళడం చూసి ఇప్పుడు వాడు లైబ్రరీకి వెళ్తుంటాడు. హీరో లైబ్రరీకి వెళ్ళి హీరో కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ హీరోకి బదులుగా చెన్ రావడంతో హీరోయిన్ టెన్షన్ అయ్యి అక్కడి నుండి వెళ్తుంటుంది. వాడైతే నేను మాట్లాడడం కూడా స్టార్ట్ చేయలేదు, ఇలా నన్ను చూసిన వెంటనే వెళ్ళిపోతున్నావు, ఒక నిమిషం ఆగు అని హీరోయిన్ వెనకాలే వెళ్తుంటాడు. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. హీరోయిన్ లైబ్రరీలో వాడి కోసం వెయిట్ చేస్తుంటుంది అని వెళ్తున్నప్పుడు బయట చెన్ హీరోయిన్ వెనకాల వెళ్ళడం హీరో చూస్తాడు. చెన్ ఇలా లిక్షి వెనకాల వెళ్ళడం చూస్తున్నప్పుడు హీరోకి మండిపోతుంటుంది. సో ఒకలా బాధగా చూస్తున్నప్పుడు గోయా హీరోని అలా చూసేసి, యాక్చువల్లీ గోయా హీరోని లవ్ అంతా ఏం చేయడం లేదు, జస్ట్ మైజీ దగ్గర నుండి తప్పించుకోవడానికే అలా చెప్పినట్లుంది. హీరో గోయాకి ఒక మంచి ఫ్రెండ్ అంతే. సో ఇప్పుడు హీరో దగ్గర, ఇంకా ఎన్ని రోజులు తనని ఇలా చూస్తూ ఉంటావు, త్వరగా వెళ్ళి తన దగ్గర నీ ఫీలింగ్స్ గురించి చెప్పు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరో హీరోయిన్ ఇద్దరు లైబ్రరీకి వెళ్ళి చదవడానికి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటారు. ఆ టైం అక్కడికి చెన్ వచ్చి వీడికి హీరో హీరోయిన్ ఇద్దరు లైబ్రరీకి వెళ్తున్నారు అని ఎలా తెలిసిందో ఏమో, ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను మీతో పాటు లైబ్రరీకి వస్తున్నా, రండి ముగ్గురం కలిసి వెళ్ళి చదువుదాం అన్నట్లు చెప్పగా హీరోయిన్ టెన్షన్ అయి, నువ్వు మాతో అంతా ఏం రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒంటరిగా వెళ్ళి చదువు, అయినా నీకంతా వాన్సన్ ఏం చెప్పివ్వడు అంటుంది. కానీ వీడు హీరో హీరోయిన్ ని ఒంటరిగా వదలనే కూడదు అని డిసైడ్ అయి వచ్చినట్లున్నాడు. సో హీరోయిన్ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళతో కలిసి లైబ్రరీకి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ ఏమో సిన్సియర్ గా చదువుతుంటారు. కానీ చెన్ హీరోయిన్ నే చూస్తూ కూర్చోంటాడు. అంతటితో ఆపకుండా హీరో హీరోయిన్ ని మాట్లాడనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. హీరోకి అయితే చెన్ చేసేదంతా చూస్తున్నప్పుడు మండిపోతుంటుంది. ఇప్పుడు లిక్షిని ఇటుపక్క కూర్చోపెట్టి హీరో వెళ్ళి వాడి పక్కన కూర్చొని, లిక్షి కంటే నువ్వు బాగా చదువుతావు కదా, ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ చేయని ఇవ్వగా వాడు, ఇదంతా నాకు చాలా ఈజీ, ఇప్పుడు ఎలా ఆన్సర్ చేస్తానో చూడు అని క్వశ్చన్ పేపర్ని తీసి చూస్తే ఒక్కదానికి కూడా ఆన్సర్ తెలియడం లేదు వాడికి. బిత్తర ముఖం పెట్టి హీరో దగ్గర, ఇది మన సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఏనా, లేదంటే నన్ను అవమానించడానికి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ని ఇచ్చావా, నాకు లిక్షికి ఇచ్చినట్లే బేసిక్ క్వశ్చన్స్ ని ఇవ్వు అన్నట్లు చెప్పగా హీరో, నేను ఇప్పుడు నీకు ఇచ్చిందే బేసిక్స్ క్వశ్చన్స్, నీకు అది కూడా తెలియదు అంటే నేనేం చేసేది, సో ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళి ఫార్ములాస్ ని నేర్చుకుని రా అన్నట్లు చెప్పగా వాడు, ఏంటి కామెడీ చేస్తున్నావా నా మీద, నువ్వు బాగా చదివితే పెద్ద తోపు అనుకుంటున్నావా ఏంటి, నీకు ధైర్యం ఉంటే నాతో బాస్కెట్ బాల్ ఆడటానికి రా, అందులో ఎవరు విన్ అవుతారో చూద్దామని హీరోని చదవనివ్వకుండా బయట పిలుచుకుని వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఎక్కడ ఉంది బాస్కెట్ బాల్, హీరో కూడా బాల్ లేకుండా ఎలా ఆడటం అని అడగ్గా చెన్ని చూసారంటే, బాల్ లేకపోతే ఏంటి, అక్కడ సైకిల్స్ ఉంది కదా, మనం సైకిల్ రేస్ పెట్టుకుందాం ఏంటి అన్నప్పుడు హీరో, నేను రాను, నేను వెళ్ళి లిక్షికి నేర్పించాలి అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు, ఏంటి
ఏంటి భయపడి పారిపోతున్నావా అన్నట్లు చెప్పగా హీరో స్టాప్ అయ్యి ఫాస్ట్‌గా వెళ్ళి సైకిల్‌ని తీసుకుంటాడు. కానీ హీరోకి సైకిల్ తొక్కడం రాదేమో! సైకిల్ మీద కూర్చోగానే కింద పడిపోతాడు. అయితే వెళ్లి హెల్ప్ చేయకుండా చూసి నవ్వుతుంటాడు. ఆ టైం హీరోయిన్ బయట రాగా హీరో అలా పడి ఉండడం చూసి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. "మాన్సన్ ఏమైంది నీకు?" అని హీరో కూడా ఫుల్‌గా దెబ్బ తగిలినట్లు యాక్ట్ చేస్తుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా వెళ్ళి హీరోకి హెల్ప్ చేస్తుంటుంది. అప్పుడు చెన్ని చూసారంటే, "హే! వాడికేం కాలేదు. వాడు యాక్ట్ చేస్తున్నాడు. వాడిని నమ్మకు" అన్నప్పుడు హీరోయిన్, "నువ్వు నోరు మూయ్. అంతా నీ వల్లనే. నువ్వే కదా వాడిని ఇక్కడికి పిలుచుకొని వచ్చింది" అని ఆ సైకిల్ మీదనే హీరోని ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. ఇంకా హీరోని వాడి ఇంట్లో డ్రాప్ చేసి వాడి కాళ్ళకి దెబ్బ తగిలింటుంది. దానికి మందంతా వేసి వాడితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వాడి రూమ్‌లో హీరో మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడు తీసిన ఒక ఫోటోని చూస్తుంది. దాన్ని చూసి, "నువ్వు ఈ స్కూల్‌లోనేనా చదివింది?" అని అడగ్గా హీరో కూడా, "అవును. కానీ నీకు మా స్కూల్ తెలుసా ఏంటి?" అని అడగ్గా హీరోయిన్, నాకు తెలుసు. నేను మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడు మా స్కూల్ వాళ్ళకి, మీ స్కూల్ వాళ్ళకి బాస్కెట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆ టైం నాకు అక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. అప్పుడు చెన్నై వచ్చి నన్ని కాపాడటానికి వచ్చి వాడి చేతికి దెబ్బ తగిలింది. అప్పటి నుండే నేను వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు నాకు వాడి మీద ఎలాంటి లవ్ లేదు. వాడు జస్ట్ నా క్లాస్‌మేట్ అంతే" అంటుంది. ఇప్పుడు ఆ మాట వినగానే హీరోకి అంతా హ్యాపీగా ఉంది. ఇంకా హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిన తరువాత హీరో ఒక ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు చేసుకుంటాడు. ఏమని చూస్తే వీడు హీరోయిన్ చెప్పిన ఆ బాస్కెట్ బాల్ టీమ్‌లోనే ఉండింటాడు. అక్కడ హీరోయిన్‌ని చూడగానే చేతిలో ఒక లెటర్ ఇంకా పింక్ కలర్ బ్యాండ్‌ని చేతిలో పెట్టుకొని లిక్షి దగ్గర దీన్ని ఎలా ఇద్దామా వద్దా అని ఆలోచిస్తూ నిల్చుంటాడు. అంతలో లిక్షినే వాడి దగ్గరకు వెళ్ళి ఇక్కడ రెస్ట్ రూమ్ ఏ సైడ్ ఉంది అని అడగ్గా వాడు అటుపక్క అని చెప్పడంతో లిక్షి కూడా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వీడు ఆ రోజు చివరి వరకు లిక్షి దగ్గర ఆ లెటర్ ఇంకా బ్యాండ్‌ని ఇవ్వలేకపోతాడు. యాక్చువల్లీ హీరోకి హీరోయిన్ చిన్నప్పటి నుండే బాగా తెలిసినట్లుంది. కానీ హీరోనే లిక్షి దగ్గర చెప్పకుండా ఉన్నాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో సూపర్ మార్కెట్‌లో స్నాక్స్ అంతా తీసుకొని బయట వస్తే అక్కడ మైజీని చూస్తాడు. వాడికి ఈ వెండింగ్ మిషన్‌ని ఎలా యూజ్ చేయాలో తెలియక దాంతో యుద్ధం చేస్తుంటాడు. "హే జూస్ ఎందుకు బయట రానంటున్నావు?" అని దాంతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు హీరో వెళ్ళి, "నువ్వు ఎంత మాట్లాడినా దానికి అర్థం కాదు. డ్రింక్స్ అంతా కింద వస్తుంది" అని చెప్పి ఇప్పుడు ఆ మిషన్‌ని ఎలా యూజ్ చేయాలి అని మైజీకి నేర్పిస్తుంటాడు. ఇప్పుడు ఇద్దరు అక్కడే కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. అప్పుడు మైజీ, "అవును, ఎప్పుడు చూసినా నీకోసం ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర గొడవ పడుతుందే, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం కదా" అన్నప్పుడు "అలా అంతా ఏం లేదు" అంటాడు. యాక్చువల్లీ హీరోకి హీరోయిన్ అంటే ఇష్టమే. కానీ మైజీ దగ్గర తనకి నా క్లాస్‌కి రావాలి అని ఆశ. అందుకే నేను తను చదవడానికి హెల్ప్ చేస్తున్నా అంతే అన్నప్పుడు, "అయితే తను నీ క్లాస్‌కి రావాలి అని ఆశపడుతున్నది నీకోసమే కదా" అని అడగ్గా హీరో, "అది నాకు తెలీదు. తన దగ్గరనే అడగాలి" అన్నప్పుడు మైజిన్ని చూసారంటే, "అయితే రా మనం తన దగ్గరనే వెళ్ళి అడుగుదామని" హీరోని హీరోయిన్ ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ ఏమో చదువుతుంటుంది. అప్పుడు ఎవరో ఇంటి మీద రాయి వేయగా హీరోయిన్ కూడా ఎవరిది ఈ టైంలో రాయిని వేసింది అని కింద చూస్తే హీరో నిల్చుంటాడు. హీరోని చూడగానే హీరోయిన్ కూడా ఫాస్ట్‌గా కింద వెళ్తుంది. అప్పుడు అక్కడ మైజీ కూడా ఉండటం చూసేసి, "నువ్వేంటి ఇక్కడ మాన్సన్‌ని ఫాలో అవుతూ వచ్చావా? నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు మాన్సన్‌ని ఏం చేయలేవు" అన్నట్లు చెప్పగా మైజీ, "వాణ్ణి ఇక్కడికి పిలుచుకొని వచ్చిందే నేను. వాడు నీ దగ్గర ఏమో అడగాలంట. అందుకే వచ్చాము. రే మాన్సన్ త్వరగా అడుగురా. తను వదిలితే నన్ని కొట్టేస్తుందేమో" అన్నప్పుడు హీరోని చూసారంటే, "ఏంటి అడగాలా? ఏం అడగాలి? అదంతా ఏం లేదే" అని మేనేజ్ చేస్తుంటాడు. అప్పుడు మైజీ, "వాడు ఈరోజు మొత్తం నీ దగ్గర ఉన్న ఆ విషయం గురించి అడగడు" అన్నట్లు చెప్పి ఇప్పుడు మైజీనే హీరోయిన్ దగ్గర, "నువ్వు వాన్సన్ కోసమే కదా క్లాస్ 1కి వెళ్ళాలి అని అనుకుంటున్నావు" అన్నప్పుడు లిక్షి కూడా, "అవును, నేను వాణ్ణి కాపాడటం కోసమే వాడి క్లాస్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నా. అందులోనూ నీలాంటి మనుషుల దగ్గర నుండి మాన్సన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఇదంతా" అన్నప్పుడు మైజీ హీరో దగ్గర, "ఇంకేం రా, ఆన్సర్ తెలిసింది కదా. నువ్వు తన దగ్గర మాట్లాడేసిరా, నేను వెళ్తాను" అని మైజీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గర, "నువ్వు ఎందుకు నన్ను ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నావు" అని అడగ్గా హీరోయిన్, "ఎందుకంటే నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నా. నువ్వే కదా నాకు చదవడానికి హెల్ప్ చేస్తున్నావు. అందుకే నీకు ఏం అవ్వకూడదు అని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నా" అన్నట్లు చెప్పి హీరోయిన్ మేనేజ్ చేయగా వాడు, "ఓ అంతేనా, సరే ఓకే. కానీ ఒక విషయం,
ఇలాంటి టైంలో నేను తప్ప ఇంకెవరైనా వస్తే వాళ్ళ దగ్గర అంతా వెళ్ళి మాట్లాడకు, మంచిగా చదివే పని చూడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి హీరో హీరోయిన్కి స్టడీస్లో హెల్ప్ చేస్తాడు. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఫైనలీ ఆ మంత్లీ ఎగ్జామ్ డే కూడా వస్తుంది. లిక్షి కూడా మంచిగా రాసి వాళ్ళ సార్ చెప్పినట్లు టాప్ 50 లోపు ర్యాంక్ ని తెచ్చుకుంటుంది. అది కూడా జస్ట్ మిస్ లో 49th ర్యాంక్ ని తెచ్చుకుంటుంది. హీరో హీరోయిన్ కి అయితే చాలానే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ తోనే హీరోయిన్ క్లాస్ కి వెళ్తున్నప్పుడు చెన్ హీరోయిన్ దగ్గర క్లాస్ 1 కి వెళ్తున్నావు అని చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు కదా, ఇదిగో ఐస్ క్రీమ్ తీసుకో అని ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ వాడు చేసేదంతా చూసి, ఇప్పుడంతా నేను నీ వెనకాల తిరగడం లేదు అని నీకు చాలా బాధగా ఉంది కదా, అందుకే కదా నువ్వు ఇలా అంతా చేస్తున్నావు. నీ మనసులో ఇంకా నేను నిన్ను లవ్ చేస్తున్నా అన్న ఆలోచన ఉంటే మాత్రం దయచేసి మర్చిపో. నేను ముందున్న లిక్షిని అస్సలు కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చెన్కి అయితే ఒకలా అయిపోతుంది. అంతేకాకుండా హీరో కోసమే లిక్షి క్లాస్ 1కి వెళ్తుంది అని తెలిసి ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి, మన స్కూల్లో జరగబోయే బాస్కెట్బాల్ కాంపిటీషన్లో నాకు నీతో పోటీ పడాలి, నీకు ఓకేనా అని అడుగుతాడు. హీరో కూడా నాకు ఓకేనే అన్నట్లు చెప్తాడు. ఇక హీరోయిన్ పెద్ద పోరాటం తరువాత టాప్ 50 లోపు ర్యాంక్ తెచ్చుకొని సక్సెస్ఫుల్ గా హీరో క్లాస్ కి వెళ్ళిపోతుంది. ఇంట్రో అంతా ఇచ్చిన తరువాత సార్ వచ్చి వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చోమా అంటాడు. హీరోయిన్ ఏంటి లాస్ట్ బెంచ్ లోనా అని షాకింగ్ గా చూడగా సార్ వచ్చి అవునుమా అక్కడ మాత్రమే ప్లేస్ ఉంది అంటాడు. ఆ టైం క్లాస్ లో హీరో పక్కనే గోయా కూర్చోంటుంది. గోయాకి తెలుసు కదా హీరోకి హీరోయిన్ అంటే ఇష్టమని. సో తను ఇప్పుడు పైకి లేచి సార్ దగ్గర, సార్ నేను లాస్ట్ లో వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి గోయా వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చోగా హీరోయిన్ ఇదే ఛాన్స్ అని, అయితే నేను వెళ్ళి వాన్సన్ పక్కన కూర్చుంటాను అని ఫాస్ట్ గా వెళ్ళి హీరో పక్కన కూర్చుంటుంది. హీరోకి కూడా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ బాస్కెట్ బాల్ మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది. హీరోయిన్ అయితే హీరోని మ్యాచ్ అప్పుడు చీరప్ చేయడానికి ఒక బ్యానర్ ని రెడీ చేసి పెట్టింటుంది. ఈ రోజు వెళ్ళి చూస్తే ఆ బ్యానర్ ని ఎవరో కావాలని డామేజ్ చేసి పెట్టింటారు. హీరోయిన్ చూసి ఫీల్ అవుతున్నప్పుడు హీరో కూడా వస్తాడు. హీరోయిన్ కూడా ఆ బ్యానర్ ని చూపించి, చూడు ఎవరో కావాలని ఎలా అంతా చేసి పెట్టినారు అని ఫీల్ అవ్వగా హీరో సరే వదులు, ఏం కాదు నువ్వేం ఫీల్ అవ్వకు అని వాడు మ్యాచ్ ఆడటానికి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ లేదు నేను ఇంకొక బ్యానర్ ని రెడీ చేస్తాను అని స్కూల్ స్టోర్ రూమ్ కి వెళ్ళి బ్యానర్ ని రెడీ చేయడానికి కావలసిన థింగ్స్ అన్నింటినీ తీసుకుంటున్నప్పుడు అక్కడికి ఆ సోయా వస్తుంది. నేను నీ దగ్గర మాట్లాడాలి అని. అప్పుడు హీరోయిన్ నేను రెడీ చేసి పెట్టిన బ్యానర్ ని నువ్వే కదా డామేజ్ చేసింది అన్నప్పుడు ఆ సోయా ఓ కనిపెట్టేశావా, మంచిది, ఇప్పుడు నేను వచ్చింది నీ దగ్గర ఇలా మాట్లాడటానికి కాదు, ఈ రూమ్ లోనే నిన్ని లాక్ చేసి వెళ్ళడానికి అని ఫాస్ట్ గా వెళ్ళి డోర్ ని లాక్ చేసి నువ్వు ఇక్కడి నుండే మ్యాచ్ ని చూడు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. కింద గ్రౌండ్ లో హీరో చెన్ ఇద్దరు మ్యాచ్ ఆడటానికి రెడీ అవుతుంటారు. చెన్ హీరో దగ్గర ఖచ్చితంగా నువ్వు నా దగ్గర ఓడిపోతావు అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైం ఇక్కడ హీరోయిన్ నువ్వు డోర్ ని వేసుకుని వెళ్ళిపోతే ఏంటి, నేను ఇక్కడి నుండే వ్యాన్సన్ ని చేరప్ చేస్తాను అని చెప్పి టీషర్ట్ మీద హీరో పేరుని రాసి విండోలో నుంచి హీరోని పిలిచి చేరప్ చేస్తుంటుంది. లిక్షిని చూసిన తరువాతనే హీరో ఫేస్ లో స్మైల్ కనిపిస్తుంది. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ హీరోయిన్ ఓవర్ గా అరుస్తూ గెంతులయ్యగా టీషర్ట్ కింద పడిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ లోపల అక్కడ ఉన్న బాక్సులన్నీ ఒకదాని మీద ఒకటి వేసి దాని మీదనే నిల్చొని ఉంటుంది. ఇప్పుడు కింద పడుతున్న టీషర్ట్ ని పట్టుకుందామని కాస్త బెండవగా ఆ బాక్సులన్నీ కింద పడిపోతుంది. అంతే, ఇప్పుడు హీరోయిన్ అలా కింద దిగలేక బయటికి వెళ్ళలేక మధ్యలో కిటికీలోనే వేలాడుతూ ఉంటుంది. హీరోయిన్ ఇలా వేలాడటం మ్యాచ్ ఆడుతున్న హీరో చూసేస్తాడు. అంతే, మ్యాచ్ ని సగంలోనే వదిలేసి లిక్షిని కాపాడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి సేఫ్ గా పైన వేలాడుతున్న లిక్షిని కింద దించుతాడు. ఆ టైం లిక్షికి తను చిన్నప్పుడు మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడు జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. ఏమని చూస్తే హీరోయిన్ చిన్నప్పుడు ఒక ఫైర్ రూమ్ లో తగులుకునేస్తుంది. రూమ్ వదిలి బయట వెళ్ళలేకపోతుంది. అక్కడి నుండి తప్పించుకోవడానికి చాలానే ట్రై చేస్తుంది. కానీ తన వల్ల కాక అక్కడే అలానే కింద పడిపోతుంది. ఆ టైం ఒక అబ్బాయి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. కానీ అది ఎవరు అని కరెక్ట్ గా తెలియడం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి లిక్షిని సేఫ్ గా అక్కడి నుండి కాపాడి బయట పిలుచుకుని వెళ్తాడు. కానీ లిక్షిని కాపాడే ఆ ప్రాసెస్ లో ఆ అబ్బాయి చేతికి దెబ్బ తగులుతుంది. హీరోయిన్ కూడా చూస్తుంది. కానీ ఆ అబ్బాయి ఫేస్ ని చూడకుండానే కళ్ళు తిరిగి పడిపోతుంది.
కాసేపు తరువాత కళ్ళు తెరిచి చూస్తే హీరోయిన్ ముందు చెన్ నిల్చోంటాడు. వాడు చేతికి బ్యాండేజ్ అంతా వేసుకుంటాడు. సో లిక్షి ఏమనుకుంటుంది, తనని కాపాడింది చెన్ అని అనుకొని అప్పటి నుండే చెన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసింటుంది. ఇప్పుడు ఆ విషయం అంతా లిక్షికి గుర్తురాగా దాని గురించి ఆలోచిస్తూ కూర్చోంటుంది. అప్పుడు హీరో ఇంక తరువాత ఇలా అంతా చెయ్యకు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడికి చెన్ వస్తాడు. నీకేం కాలేదు కదా అని అడగ్గా హీరోయిన్ వాడి దగ్గర నీ చేతికి గాయం ఎలా తగిలింది అని అడుగుతుంది. వాడు దాన్ని చూసి ఇది మనం మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడు ఒక పిల్లి నన్ను అటాక్ చేసింది, దానివల్ల ఏర్పడిన గాయం ఇది, దాన్నెందుకు నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు అని అడగ్గా ఏం లేదు ఊరికినే అడిగా అంటుంది. వాడు సరే అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర మనం ఇంతకు ముందు చిన్నప్పుడు ఎప్పుడైనా ఒకరిని ఒకరు చూసుకున్నామా, కలిసామా అని అడుగుతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.